Hey guys, welcome back to Kandala Sandhya 7551. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, తెలిసింది నాకు మీరు చేస్తారని. ఓకేనా మరి? సో ఈరోజు లాగా వచ్చేసి అరటికాయ ఫ్రై అండి. అరటికాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా నేను అల్లం వేసి ఇదివరకు వీడియోలో నేను చూపించాను, అల్లం వేసి చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు అల్లం పచ్చిమిరకాయలు కాకుండా నార్మల్గా అరటికాయ ఫ్రై అంటే సేమ్ ఆ పొటాటో కర్రీ లాగా చాలా బాగా ఉంటుంది. ఇది సాంబార్లోకి నంచుకొని తినొచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా తినొచ్చు అండి. అలాగే సో దీనికి కావాల్సిన ప్రిపరేషన్ చెప్తాను. ఓకేనా? అరటికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే దానికి టేస్ట్ ఉంటుంది. మంచిగా అట్లా వేసేసుకున్న తర్వాత పసుపు, ఆవాలు, ఇంగువ ఏం వేయకుండా అలాగే మామూలుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అరటికాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. అలా వేసేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదైతే సాంబార్ రైస్లోకి చాలా బాగుంటుంది. నార్మల్ కర్రీలోకి కూడా బాగుంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ వరకు మంచిగా కుక్ అయిపోతుందండి. ఇదైతే అలా కుక్ అయిపోయిన తర్వాత మంచిగా అప్పుడు పసుపు వేసేసుకొని ఉప్పు, కారం వేసేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి అలా వేసేసుకొని మంచిగా యమ్మీగా అయిపోతుందండి. చాలా తొందరగా అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈ కర్రీ అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ పొటాటో కర్రీ ఎవరైనా తినని వాళ్ళు కూడా ఈజీగా తినేసే అంత టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఇది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందో అనేది. ఓకేనా మరి? సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా మరి? సో బాయ్.